ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మహిళలు నిజంగా దేవతలతో సమానం. నిద్ర లేచిన దగ్గర నుంచి మళ్ళా పడుకునేంత వరకు కూడా తన గురించి తాను కన్నా తన పిల్లల గురించి, తన భర్త గురించి, అత్తమామల గురించి, తల్లిదండ్రుల గురించి ఎక్కువగా ఆలోచించడమే కాకుండా సొసైటీ కంటూ తనకంటూ ఏదో చేయాలని తపంతో రోడ్ల మీదకి వచ్చి ఉద్యోగాలు చేసుకునే స్థాయి వరకు ఎదిగిన ప్రతి ఒక్క మహిళామూర్తి కూడా ఈరోజు దేవతతో సమానమే. ఆ మహిళామూర్తులందరికీ కూడా ఒక్కసారి శిరస్సు నుంచి పాదాభివందనం చేసుకుంటూ ఈరోజు ఒక సమాజ బాధ్యత అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకోవటం అనేది. ఎందుకంటే అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకోవడానికి వెనకాతల ఇందాకే మన పెద్దలు చెప్పారు, 100 సంవత్సరాల క్రితం నుంచి కూడా ప్రతి మహిళ పోరాటం కూడా ఇందులో ఉంది. అటువంటి పోరాట స్ఫూర్తికి నిదర్శనంగా మహిళల్ని ముందుకు రాణించాలి అని 365 రోజుల్లో మొక్కుబడిగా ఇచ్చారా, గుర్తు చేసుకోవడానికి ఇచ్చారా, లేకపోతే నిజంగా పొగడడానికి ఇచ్చారో తెలియదు, కానీ మహిళా దినోత్సవం అని ఒక వేదికనిచ్చినందుకు ప్రత్యేకంగా సమాజానికి మనందరం కూడా కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి. ఆ సామాజిక బాధ్యతలో భాగంగా ఈరోజు గవర్నమెంట్ తరఫున ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఇంత ఘనంగా ఆర్గనైజ్ చేసిన కలెక్టర్ గారికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ, అరే అత్యాచారానికి గురైన బాలిక, లేకపోతే హత్యకు గురైన బాలిక, లేకపోతే వేధింపులకు గురైన యువతి ఇలా వస్తాయి, కానీ అత్యాచారం చేసిన యువకుడు ఎందుకు క్రిమినల్ బేస్ని మనం తిప్పి రాయకూడదు? రేపుకు గురైన మహిళ అంటాం, కానీ రేప్ చేసిన వ్యక్తి అనుమానితుడను, రేప్ చేసిన సంథింగ్ హంతకుడు, హత్య చేసిన హంతకుడు ఎందుకు పెట్టకూడదు? నిజమే అనిపించింది. అక్కడ కూడా మనం ఎందుకు మహిళలను ఎక్స్పోజ్ చేయాలి అంటే, నిజంగా సొసైటీలో మనం రోజు రోజుకి ముందుకెళ్తా ఉంటే ఇలాంటి ఆలోచనలు చాలా వస్తాయి. నేను నిజంగా అన్నా 75 సంవత్సరాల స్వతంత్ర దినం, 75 సంవత్సరాలు దాటిన తర్వాత కూడా ఈ రోజుకి కూడా మహిళలు సమానత్వం గురించి పోరాటం చేస్తూ ఉంటే ఒకందుకు చిన్న బాధగానే అనిపించింది. ఒకందుకు నిజంగా ఇందాక మేడం చెప్పినట్టుగా, మన పెద్దలు చెప్పినట్టుగా ఈ రోజుకి కూడా ప్రభుత్వాలు నడుస్తున్నాయంటే అది మహిళల మీద ఆధారపడి ప్రభుత్వాలు నడిచే పరిస్థితి వచ్చిందంటే మనం కూడా గర్వపడాలి. ఎందుకంటే సొసైటీలో జనాభా ప్రాతిపదికను కూడా చూసుకున్నా ఈరోజు ఆడవాళ్ళ పర్సంటేజ్ ఎక్కువగా ఉంది. ఓటర్లు చూసుకున్నా కూడా ఆడవాళ్ళ పర్సంటేజ్ ఎక్కువగానే ఉంది. కొన్ని సంవత్సరాలకి మగవాళ్ళకి ఆడపిల్లలు దొరకరు పెళ్లి చేసుకోవడానికి కూడా. అప్పుడు మళ్ళా కన్యాశుల్కం వస్తుందేమో అని హ్యాపీగా అనిపిస్తుందేమో. అప్పుడు కూడా ఈ వరకట్నాల దగ్గర నుంచి కన్యాశుల్కం వచ్చే పరిస్థితి వస్తుందేమో. అంటే అవకాశాలు కూడా ఉన్నాయి ఈరోజు. ఎందుకంటే ఒకానొక సందర్భంలో భ్రూణ హత్యల దగ్గర నుంచి కూడా ఈరోజు ఆడబిడ్డల్ని కంటే మంచిది, ఆడబిడ్డలే ఈరోజు ముఖ్యం అనుకునే పొజిషన్కి రావటం. చాలా సందర్భాల్లో ఆడపిల్ల అంటే ఈరోజు మహిళ, స్త్రీ, ఆడబడుచు ఇలాంటి పదాలు వస్తున్నాయి, కానీ ఆ రోజుల్లో అది ఇది అని మాట్లాడుకునే సందర్భంలో నా తెలుగింటి ఆడబడుచు అని గర్వంగా చెప్పిన మహానుభావుడు ఆ రోజు ఎన్టీ రామారావు గారు. నిజంగా ఆ రోజు గుండమ్మ కథలోనే ఇందాక మేడం చెప్పినట్టుగా లేచింది నిద్ర లేచిందని ఆ రోజే మాట్లాడారు, కానీ ఇప్పటికీ నిద్ర లేస్తూనే ఉంది. నిద్ర లేచే రోజు రావాలని మాత్రం నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు ఆ రోజు ఆస్తిలో సమాన వాటా హక్కు ఇవ్వటం, కానీ ఎక్కడో ఇంట్లో వంటింట్లో కుందేలుగా ఒంటింటి కుందేలు ఆడది అనుకున్న పొజిషన్ నుంచి చట్టసభలకు వచ్చి అధ్యక్ష అనే పొజిషన్ వరకు రాగలిగారంటే అది ఆ రోజు నందమూరి తారక రామారావు గారు పెట్టిన భిక్ష. వాళ్ళకన్నానంటే మగవాళ్ళలో ఈ సూసైడ్ టెండెన్సీ చాలా ఎక్కువ అంట. మీ క్రైమ్ రిపోర్ట్స్ ప్రకారం చూసుకున్నా ఆడవాళ్ళు ఆత్మహత్యలు చేసుకునే కన్నా మగాళ్ళు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితులు చాలా ఎక్కువగా ఉన్నాయంట. ఆ మాట అన్నాం అనుకోండి, వెంటనే ఏమంటారంటే మీ వల్లేనండి అంటారు వీళ్ళందరూ. ఎందుకంటే అంతకు మించి వాళ్ళకి వేరే చెప్పేదేమీ చేతకాలక. సారీ ఏమనుకోవద్దు, ఈరోజు మాది రోజు కాబట్టి మేము ఏదైనా మాట్లాడుకుంటాం. ఈరోజు మీరు యాక్సెప్ట్ చేయాల్సిందే, ఇవన్నీ వాస్తవాలు. అది మనం ఒక పని చెప్తే, మగవాళ్ళు ఒక పని చెప్తే కాన్సన్ట్రేషన్ అక్కడే ఉండిద్ది. కానీ మనం సెల్ ఫోన్లో మాట్లాడుకుంటుంటాం, ఓ పక్కన కార్తీక దీపం సీరియల్ చూస్తుంటాం, ఓ పక్క చికెన్ కూరలు ఉప్పేస్తూనే ఉంటాం. ఒక పక్క నుంచి మీ ఆయన ఇంట్లో ఎవరితో మాట్లాడుతున్నాడో, ఏం చేస్తున్నాడో ఒక చెవి అటువైపు వేస్తాం. నీ పిల్లోడు ఎక్కడికి వెళ్ళాడు, ఆడు వచ్చాడా రాలేదా అన్నది కూడా ఆలోచిస్తాం. అంటే ఎన్ని మల్టీ టాస్క్ మనం పనిచేస్తున్నామో ఆలోచించండి. ఫోన్స్ చెవిలో ఉంటుంది,
చేతిలో గరిట ఉంటుంది, కానీ మన మైండ్ 4 రకాలుగా పనిచేస్తుంది. ఇది అవునా కదా చెప్పండి అమ్మా మీరే, కరెక్టే కదా? ఇంత మల్టీ టాస్క్ గా పనిచేసిన మనల్ని ఈ రోజుకి కూడా మీకు ఎంపవర్మెంట్ కావాలి మేము ఎప్పుడో ఎంపవర్ అయ్యాం, మేము ఎప్పుడో సాధికారత సాధించాం. మేము సాధికారత సాధించాం కాబట్టి ఒక్కొక్క ఇంట్లోంచి డాక్టర్లని, లాయర్లని, ఐఏఎస్ ఆఫీసర్ని, ఐపీఎస్ ఆఫీసర్ని, అన్ని రంగాల్లోని నిష్ణాతుల్ని కొడుకుల కింద కూతుల కింద తీర్చిదిద్ది ఈరోజు సొసైటీకి అప్పచెప్తున్నాం. అటువంటి బలంగా ఉన్న మనం సైకలాజికల్ గా కూడా మనం ఇంత స్ట్రాంగ్ గా ఉంటాము. దురదృష్టం ఏంటంటే అమ్మ బయటికి వెళ్తున్నాను, ఇంటికి వచ్చిన ఆడపిల్ల, ఏవో మా పిల్లల స్టూడెంట్స్ ఉన్నారు, ఇంటికి వెళ్ళిన వెంటనే అమ్మ ఒకసారి 1 కేజీ పంచదార తీసుకురా అంటది అమ్మ. అంతవరకు బాగానే ఉంది. కూడా తమ్ముడు తీసుకెళ్ళంటది. ఆ తమ్ముడు వయసు 5 సంవత్సరాలు. ఈడెల్లా రేడు ఏం చేస్తారో తెలియదు. ఇది నేను చెప్పింది కాదు తెలుసా, నిన్న ఒక కానిస్టేబుల్ అడిగింది నన్ను ఈ మాట. మేడం నాకు ఇప్పటికీ అర్థం కాదండి, 15 సంవత్సరాలు 17 సంవత్సరాలు ఆడపిల్ల బయటకు వెళ్తా ఉంటే 5 సంవత్సరాల మగపిల్లని బయటకు తోడు తీసుకెళ్ళని అడుగుతారు. మీరు కూడా చాలా మంది ఇదే చెప్తారు కదా మీ పిల్లలకి ఇదే చెప్తారు కదా. ఇంక నేను అంటానమ్మా ఎవరైనా వస్తున్నారా తోడు అని, నా ఆడబిడ్డని పంపించేటప్పుడు కూడా. అంటే మనకి మైండ్ సెట్లో అది ఉండిపోయింది. అటువంటి పరిస్థితుల నుంచి ఈరోజు బయటకు తీసుకురావడం, అటువంటి పరిస్థితిలో ఉన్న ఆడవాళ్ళని బయటకు తీసుకొచ్చి ఈరోజు మహారాణులు చేయడం అంటే అది చాలా పెద్ద టాస్క్. నిజంగా గౌరవ చంద్రబాబు నాయుడు గారికి బుర్రలోకి ఆ డ్వాక్రా అని ఎలా వచ్చిందో కానీ, ఆ డ్వాక్రా గ్రూప్ అనేది బయటకు వచ్చిన రోజు మగవాళ్ళందరూ తిట్టని వాళ్ళు లేరు చంద్రబాబు నాయుడు గారిని. ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు బయటికి తీసుకెళ్తాడట, ఈ బ్యాగ్లు వేసుకొని బయటకు వెళ్తారట, వీళ్ళు బ్యాంకుల్లో కూర్చుంటారంట, ఇంటికి వచ్చేసరికి వండి పెట్టేవాడు ఎవడో లేడు, ఈయనెవడు వండి పెడతాడా, ఇలాంటి కబుర్లు ఆడిన వాళ్ళు ఈ రోజు పరిస్థితి ఏందిరా అంటే, ఆ బ్యాంక్ దగ్గరికి వెళ్ళేటప్పుడు వీళ్ళు ఫస్ట్ వెళ్ళేటప్పుడు కొంచెం మామూలుగా చూసినా, ఈ రోజు బ్యాంక్ మేనేజర్లు డ్వాక్రా మహిళలు వస్తున్నారంటే కుర్చీలోంచి లేచి వాళ్ళకి కుర్చీలు వేసుకునే పొజిషన్కి తీసుకొచ్చారు ఈ మహిళల్ని. అదే సిచ్యువేషన్ నుంచి ఎంతో తిట్టుకున్న ఈ మగాళ్ళు కూతురి పెళ్ళి వస్తుంది, డ్వాక్రాలో ఏమైనా వచ్చిందా, పిల్లోడికి ఫీజు కట్టాలి, డబ్బులు ఏమైనా ఉన్నాయా, ఇవన్నీ మీకు ఎక్స్పీరియన్సే కదా. ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఒక్కసారి చేతులు ఎత్తండి మీరు అందరూ కూడా. ఇదంతా ఎక్స్పీరియన్సే కదా మీకు ఇంట్లో.